రాబోతున్న టీమ్ లీడర్ పటాస్ ప్రకాష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏరా దుర్గారావు, స్కిట్ పోయిందని బాధపడుతున్నావురా? స్కిట్ పోయిందని నేనెందుకు బాధపడతానన్నా? బాధపడితే గీత పడితే నువ్వు బాధపడాలి. కరెక్ట్, టీమ్ లీడర్ కాబట్టి. అరే ఇవాళ స్కిట్ ఎలా పోయింది తెలుసా? నీ వల్ల పోయిందిరా. నా వల్ల స్కిట్లు ఎన్నో లేచినాయి, అప్పుడు చెప్పలేదు. లేచినప్పుడు మాత్రం నేను తెగ పౌడేశారు, ఢిల్లీలో నన్ను అడిగారని చెప్పారు. అదే స్కిట్ పోతే నన్ను నానా డబ్బులు పెట్టారు. నా పాత్ర చెప్పుకోవాలరా? చెక్కులు రాగానే వెళ్ళి చుట్టి వేసుకుని వెళ్ళి బ్యాంకులో వేసుకుంటావు, ఆ మాత్రం వేసుకోలేవా? భరించు. అరే నేను బ్యాంకులో చెక్కులు వేయడం తెలుస్తోంది కానీ దాని దగ్గర కష్టపడడానికి తెలియట్లేదురా. పెద్ద జోకేశారండి రాజా గారు, పెద్ద జోకేశారండి. ఏంటి ఎక్కువ మాట్లాడుకో? పొల్లు కొడుకో, బీపీ 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 వస్తుంది. అరే ఒక టచ్ అబ్బాయి లాగుండు. నువ్వు టచ్ అబ్బాయి అన్నాగానే బ్యాగ్ వేసుకొని ఒక పక్క అద్దం పెట్టుకొని పౌడర్ బ్యాటరీ తీసుకొని అయ్యా సార్ టచ్ అప్ చేయమంటారని అంటాను. టచ్ అబ్బాయి అనుకుంటున్నా దుర్గారావు. ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ అయ్యాడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ కమిడీని అవ్వలేదా? రే ఏంట్రా నువ్వు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడికి వచ్చి నా ముందు బాబు చేస్తున్నావు? ఎక్కడి నుంచో వస్తే లేకపోతే తినే ఫుడ్ మారుతుంది, లేకపోతే ఉండే బెడ్ మారుతుంది. బెడ్ ఎలా మారిద్దిరా? ఎడి ఫుల్ కాదు, బ్లడ్ ఫుల్. రే కడుపు అన్నం తింటున్నావు ఏంట్రా? వాడు అన్నని మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట మాట్లాడవేంట్రా? ఆ కిట్టు పోయిన బాధ బయటకు వచ్చి మాట్లాడవాడు ఎన్ని మాట్లాడతాడు? కిట్టు పోయిందని బాధ ఎవడుకుందన్నా? బాధే లేదు, ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కానీ పేరు పెట్టట్లేదు. అప్పటి నుంచి చూస్తాడు. తిడుతున్నాడు రావడం నన్ను. ఆపి చాలా చెప్పాను, చెప్పు. అది ఎవరిని పట్టుకొని ఏమంటున్నారో? ప్రకాశ్ అన్న అంత మాట అంటావా? అసలు ఆయన నీకు లైఫ్ ఇచ్చాడు, మర్చిపోయావా? మన టీమ్ లో అందరు సెలబ్రిటీలు ఆయన ఒక్కడు తప్ప. ఇవన్నీ కాదురా, ఓ పని చేస్తాను రా కార్తీక్, వాడిని నేను టీమ్ లీడర్ చేస్తాను రా. అన్నా ఏంట్రా? ఆవు లేకుండా పాలెలో పితకాలన్నా, బర్రె లేకుండా బండెలో నడపాలన్నా, దున్నపోతు లేకుండా పొలమేలా దున్నాలన్నా. అరే నువ్వు పొడుతున్నా తిడుతున్నావు రా. ఏదో మీ పర్సనాలిటీ చూద్దా అని వాడేశాను అనమాట. ఇంతకీ ఒకటి అనుకున్నారా మంది టీం ఏం బాగా దూలు ఎక్కువ కదా? అంటే నీకు దూలు యాక్టింగ్ మీద దూలు ఎక్కువ కదా, అందుకే దూల దుర్గారావు అని పెట్టుకో. ఇంతకీ మన స్కిట్ లో ప్రకాశం ఉంచమంటావా తీసేయమంటావా? టీమ్ లీడర్ తీసేసిన బ్యాడ్ నేమ్ నీకు వద్దు. అలా పెట్టి మెల్లిమెల్లిగా పక్కకు తప్పించాడు. అర్థమైందా? భలే ఐడియా. ప్రాక్టీస్ చేద్దామా? చేద్దాం. ప్రాక్టీస్ అంటే టీం కావాలి కదా, టీం చేద్దాం. రండి మన టీం ఏంటి? అరే ఆయన చేసిన పొరపాటే నువ్వు కూడా చేస్తున్నావేంట్రా? ఆయన కూడా నీలాంటి దరిద్రులను పెట్టుకుని సంకనాగిపోయాడు, నువ్వు కూడా వీళ్ళని పెట్టుకొని సంకనాగిపోతావా? అసలు దీంట్లో ఆర్టిస్ట్ లెక్క ఉన్నారా? ఈయన వంట చేసుకుంటాడు. ఏమయ్యా చికెన్ ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. చికెన్ సేపు పడుతుంది? నాకు తెలియదండి. నువ్వు ఈయన ప్రకాశ్ అన్న కార్ డ్రైవర్. ఏమయ్యా విజయవాడకి వెళ్ళినప్పుడు ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి? జబర్దస్త్ లో ఎంతమంది టీం లీడర్లు ఉంటారు? తెలీదు అన్న. అది పరిస్థితి. వీళ్ళంతా కాదు కానీ నా ఫ్రెండ్ పిలుతాను. అరే నేను చేసేటప్పుడు ఈడు ముత్యం అన్నట్టు నా ఫ్రెండ్ ఈడు. ఒకసారి కొట్టమంది ఇది కాదురా, తొడగొట్టు అంటున్నా. చూసాను అలవాట్లు ఎలా వచ్చినాయా? అక్కడ టచ్ చెప్పే, ఇక్కడ టచ్ చెప్పే, వీళ్ళందరూ ఇది. ఈ టీమ్ లో ఒక్కరైనా ఆర్టిస్ట్ ఉన్నారా? నేను తప్ప. సరే ఇప్పుడు ఫస్ట్ కిట్ లో నువ్వు పాట పాడాలి. నువ్వు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను పాడితే బొచ్చెల చిల్లర పడతాయి, నువ్వు పాడితే శవం మీద చిల్లర వేస్తారు. ఓ దుర్గారావు ఫస్ట్ స్కిట్ చేశారు. రష్మి గారు రండి ఒకసారి. నాకు బాబు సార్ చాలా బాగా చేసావురా, దుమ్ము దులిపేసావు. రోజా గారు, దూల దుర్గారావు, ప్రకాష్ కన్నా నువ్వే బాగా చేస్తున్నావు. ఫస్ట్ ఎపిసోడ్ లీడర్ అయిపోయావు కదా, నీ టైం అయిపోయింది. హలో అన్నా చెప్పన్నా. ఎల్లుండి షూటింగ్ ఉంది కదా అన్నా? ఎల్లుండి షూటింగ్ వచ్చేయమంటారన్నా? లేదు మానేయండి. ఎందుకన్నా? దుర్గారావుని పర్మనెంట్ చేసేసాం.
అమ్మ అనవసరంగా గూట్లో రాయి తెచ్చి ఎక్కడో పెట్టుకున్నట్టు పరిస్థితి. అంత చాలా చాలా ఎంటర్టైనింగ్ స్కిట్ ఇది, కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాం. సో నాగబాబు సార్ చాలా ఎంటర్టైన్ చేసావు, వెరీ గుడ్. రోజా గారు చాలా బాగుంది. అమ్మ కేకగానే రావాలి కదా, పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మరా. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరేకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పాటంతా అతుకుల బొంతలా ఉందనుకుంటున్నావా? పూర్తిగా సక్రమంగా ఉండే పాట వేసుకుని వచ్చేస్తావు. మాకెక్కడుందమ్మా? లక్ష్మి 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 ఏంటండి? మన కొడుకు పూర్తిగా ఉత్తరం రాసే స్తోమత వాడికి ఎక్కడిది? వాడు నాకే పుట్టాడంటావా? వాడిని పుట్టించే స్తోమత మీకెక్కడుందండి? అమ్మా బాబు నేను వచ్చేసా. రా బాబు, వస్తే వస్తే బోనస్ గా నీ కోడలు కూడా తీసుకొచ్చా. ఇది కోడలేంటి బాబు, కాస్త తేడాగా ఉంటేను. పూర్తి అమ్మని పెళ్లి చేసుకుని స్తోమత మనకెక్కడుందమ్మా? ఆ పిల్లలను చూస్తుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుందిరా. షష్టి పూర్తి చేసుకున్న వయసులో మనస్ఫూర్తి అవసరం సార్. అలా సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడకరా. ఎడిటర్ మొత్తం తీసి పడదవుతున్నట్టు డైలాగులు సరిగ్గా చెప్పట్లేదండి. మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఒకసారి టార్చ్ లైట్ అలా. ఈ సృష్టిలో కంటికి కనిపించని శైతాన్ శక్తులున్నాయి మ్యామ్. కానీ ఇంతవరకు కనబడలేదే. అవి లైట్ తీసుకుంటే కనపడవు మ్యామ్, లైట్ వేస్తేనే కనపడతాయి. ఎవడ్రా అక్కడ గంగిరెద్దుని పెళ్లి మండపంలో వదిలింది? లోబోలా లోబో, పెళ్లి కొడుకు దూలా ఉమై. గంగిరెద్దు మాట్లాడుతుందిరా. అరే కోటేశ్వరరావు బాబు, ఆయన చూసారా? చికెన్ షాప్ ముందు పెద్ద పుంజు బొమ్మ అలా ఉన్నాడు. ఎక్కడ దొరికాడు రైడు? రే చక్కగా మాట్లాడు. మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలమి అడిగే. అక్క, మన జామ తోటలో ఉన్న జామ పళ్ళన్నీ ఎవరో కోసేస్తున్నారు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ I love you.